అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఖండించారు. తాను స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్తో ఫుట్బాల్ ఆడేందుకే ఫుట్బాల్ తీసుకొచ్చానని స్పష్టం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా ఫుట్బాల్ చూసి దాన్ని తీసుకొచ్చేది ఒక ఫోటో అని ఉందా మీ దగ్గర? ఏదో సగం తెలిసి మీరు ప్రచారం చేయకండి, మొత్తం తెలుసుకొని చేయండి. మీ దగ్గర ఇంతమంది విలేకరులు ఒక్కరి దగ్గర ఫోటో లేదు. నేను ఫుట్బాల్ తీసుకొచ్చినా ఎందుకు తీసుకొచ్చినా మీకు తెలియదు. నన్ను అడుగుతూ చెప్తా కదా, ఎక్కడెక్కడనో సందులో ఇక్కడెక్కడ ఏదో రాసుడు తప్పు. సంతోషం ఈరోజు ఆ ప్రశ్న అడిగినందుకు. మీ అందరికి తెలియదు కానీ నేను ఫుట్బాల్ తీసుకొచ్చిన. ఎందుకంటే వచ్చే ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు ఏవైతే తెలియదు, కానీ సిద్ధంగా ఉండాలి, భారీ మెజార్టీతో గెలాలి. అటు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇదైతే బొందబెట్టేసింది తెలంగాణ ప్రజలు, కేసీఆర్ పార్టీని బొందబెట్టేసిండ్రు. అటు కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ ఎట్లా అడ్డుకోవాలి. కాంగ్రెస్లో అక్కడ రేవంత్ రెడ్డి గారు మా మిత్రుడు ఉన్నాడు, సీఎం. ఆయన చాలా మంచిగా ఫుట్బాల్ ఆడతాడు, అసలు ఆయన చెడు అలవాట్లు లేవు, ఆయన చాలా మంచిగా ఫుట్బాల్ ఆడతాడు. రేవంత్ రెడ్డి గారితో మనం ఫుట్బాల్ ఎట్లా ఆడుకుందామో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అని మేము చాలా వివరంగా డిస్కస్ చేసినాము. అండ్ మేము ఇదేదో టీఆర్ఎస్ పార్టీ కాదు, ఏదో పార్టీ ఓన్డ్ బై కేసీఆర్ అండ్ ఫ్యామిలీ కాదు, ఇదో వారసత్వ పార్టీ కాదు. మేము సీరియస్ డిస్కషన్స్ అయితే, లైట్ జోకింగ్గా డిస్కషన్స్ అయితే ఆ ఫుట్బాల్ ఎట్లా ఆడుకుందామో కాంగ్రెస్ పార్టీ. కొండా విశ్వేశ్వరరెడ్డి కామెంట్స్ అవి. అయితే ఆయన కామెంట్స్ చక్కని కవర్ డ్రైవ్ ఆడినట్టుగా కనిపిస్తున్నాయి అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. బీజేపీ కార్యాలయం నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ విక్రమ్. అసలు బీజేపీలో, తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది తెలుసుకుందాం. విక్రమ్ చెప్పండి, మొన్న ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ చూసాం, తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి, రాజాసింగ్ కూడా మాట్లాడుతున్నారు. కొంత బీజేపీ అధ్యక్షుడిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతకాలం అసంతృప్తి ఉంది ఇంటర్నల్గా అనుకున్నదంతా కూడా కొంత బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. బిందు ఖచ్చితంగా చూసుకోవచ్చు, తెలంగాణ బీజేపీలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించినప్పటికీ నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడంతోనే రచ్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న బీజేపీ ఎంపీ చెవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు, ఫుట్బాల్ తీసుకొని వచ్చారు. ఫుట్బాల్ను బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారికి ఇవ్వడం జరిగింది. అయితే ఆ గిఫ్ట్ వెనుకాల కారణము వికారాబాద్, రంగారెడ్డి ఈ రెండు జిల్లాల అధ్యక్షులకు సంబంధించి పూర్తిస్థాయి కార్యక్రమాల రూపకల్పనలో కానీ, కార్యక్రమాల వివరాలను ఎంపీకి తెలియకుండానే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రెండు జిల్లాలకు సంబంధించి అధ్యక్షులను మార్చాలని చెప్పి గత కొంతకాలంగా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిని బతిమిలాడుకున్నారు, వేడుకున్నారు. ఆ తర్వాత చంద్రశేఖర్ తివారి బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఆయనకు కూడా చెప్పుకున్నారు. ఆ తర్వాత అభయ్ పాటిల్ను కలవమంటే బీజేపీ రాష్ట్ర రాజకీయ పొలిటికల్ వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ కూడా విన్నవించుకున్నారు. అయితే వీరు ఒకరి వద్ద తర్వాత ఇంకోరి దగ్గరికి వెళ్ళమంటున్నారే తప్ప తన సమస్యను పరిష్కరించట్లేదని చెప్పి నిరసనగానే నిన్న ఫుట్బాల్ను బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. దాన్ని చంద్రశేఖర్ తివారికి ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై బీజేపీలో నుంచి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. తనను కూడా 11 ఏళ్ల పాటు ఫుట్బాల్ ఆడుకున్నారు అని చెప్పి కూడా ఆయన విమర్శించారు. తన జిల్లాలో, తన నియోజకవర్గంలో ఇతర నేతల ప్రమేయం ఎందుకు ఉంటుంది అని చెప్పి రాజాసింగ్ ప్రశ్నించారు. గత 11 ఏళ్లుగా తనను ఫుట్బాల్ ఆడుకున్నారని చెప్పి స్పష్టం చేశారు. అదేవిధంగా రాజాసింగ్ చెప్తున్నట్టు నిజంగా కొంతకాలం పోతే ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు కూడా ఇలానే ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు. ఆ స్థాయి అసంతృప్తి ఉందా బీజేపీలో? ఎందుకంటే ఒరిజినల్ బీజేపీ నాయకులు కొంతమంది వేరే పార్టీల నుంచి బీజేపీలో జాయిన్ అయ్యి ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కొంతమంది మొదటి నుంచి కూడా వీళ్ళ మధ్య పొసగట్లేదు అనే వాతావరణం ఈసారి మరింత బహిర్గతమైనట్టుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా బిందు, మీరు చెప్పింది 100% కరెక్టే. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కొత్తగా వచ్చిన నేతలకు, పాత నేతలకు మధ్య కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవము. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు గతంలో కూడా బ్రేక్ఫాస్ట్ మీట్లు, డిన్నర్ మీట్లు విడివిడిగా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఢిల్లీలో కలిసినప్పటికీ కూడా ఎంపీలు 8 మంది ఎంపీల్లో 6 కొత్తగా పార్టీలో వచ్చిన వారే, గత 6-7 ఏళ్ల క్రితం నుంచి వచ్చిన వారే ఉన్నారు. వీరంతా కూడా బీజేపీ ఎంపీలు కూడా ఢిల్లీలో కూడా సపరేట్గా
మీట్ కావడం జరిగింది. అయితే బీజేపీలో పాత నాయకులకు కొత్త నాయకులకు మధ్య కొంత విభేదాలు ఉన్న మాట వాస్తవమే అని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి జిల్లాలలో పార్టీ నిర్మాణానికి సంబంధించి జిల్లా అధ్యక్షుల నియామకం, ప్రధాన కార్యదర్శుల నియామకం, రాష్ట్ర కమిటీ నియామకం వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా ఎంపీలు ఎమ్మెల్యేల ప్రయారిటీ ఉండాలని చెప్పి కొత్తగా పార్టీలో చేరిన నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఒక నిబంధన కూడా పెట్టుకుంది, 60% కొత్త నాయకులకు పదవులు ఇవ్వాలి, 40% పాతవారికి ఇవ్వాలి అని చెప్పారు. కానీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వేదికపైనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందే స్పష్టం చేశారు, నిజామాబాద్ జిల్లాలో 60% మంది ఇప్పటికీ కూడా పాత వాళ్ళే కమిటీలో ఉన్నారు, నిబంధనలు కూడా పాటించట్లేదు అని చెప్పి ధర్మపురి అరవింద్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందే తన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా బీజేపీలో అనైక్యత స్పష్టంగా కనిపిస్తుంది, సమన్వయ లోపం లేదు, బీజేపీ ప్రజాప్రతినిధులకు పార్టీ నేతలకు మధ్య గ్యాప్ అయితే ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. సో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ముందున్న అతి పెద్ద టాస్క్ ఇదే, పార్టీలో సమన్వయం సాధించడం.